మాకు మా సాయి బంధువులందరికీ ఒకసారి మీ జ్ఞానబోధ అందించాలని కోరుకుంటున్నాను. కోరుకున్న తర్వాత మనము అమ్మకి సన్మానించుకుందాం. నా కర్మానుసారంగా నాకు ఈ జన్మను, మానవ జన్మను ఇచ్చినటువంటి భగవంతునికి అది ఎన్ని అంటే లెక్కలేని అనంత కోటి ప్రణామములు. నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు ఈ భూమి మీదకి తెచ్చినటువంటి వాళ్ళకి ఎల్లవేళలా సదా కృతజ్ఞతలు. సాయి బంధువులందరికీ ఆహ్వానం. ఎంతో శ్రమ వచ్చి చాలా ప్లేసుల నుంచి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు అందరూ కూడా. మా ఈ శ్రీ సాయి జ్ఞాన యజ్ఞం ట్రస్ట్కి మీరందరూ ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. మీ సహకారాలు లేనిదే ఇక్కడ ఏమీ జరగదు. ముఖ్యంగా జ్ఞానము, సేవ. చిన్న సంకల్పం ఏంటి? జ్ఞానం అందించాలి. అది సచ్చరిత్ర, నెక్స్ట్ స్థవన మంజరి, ఈ రెండిటితో స్టార్ట్ చేసాము. కొన్ని వేల సచ్చరిత్రలు అన్ని భాషల్లోనూ అందరికీ ఉచితంగా పంపిణీ చేయటం జరుగుతుంది. ఇదంతా బాబా సంకల్పం. ఇంతే కాకుండా ప్రతి గురు పూర్ణిమకి ఒక కొత్త పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాము. అలాగే ప్రతి వార్షికోత్సవానికి ఒక కొత్త పుస్తకం ఆవిష్కరిస్తూ ఉన్నాము. మీకు తెలుసు, అవన్నీ మీకు అందుతూనే ఉన్నాయి. రామకోటి, సాయి జ్ఞాన బిందువులు, స్తుతి, స్మృతి, నెక్స్ట్ తర్వాత నాలో మహాభారతము. ఇప్పుడు మనకి హనుమాన్ చాలీసా చిన్నది. ఎందుకు అంటే పెద్ద పెద్ద పుస్తకాలు అందరికి దాన్ని క్యారీ చేయటం అదంతా కొంచెం భారం కాకూడదు. పాకెట్ సైజు ఉంటే అందరూ కూడా ఎక్కడైనా కానీ 10 నిమిషాల్లో చదువుకోవచ్చు అన్న ఉద్దేశంతో చిన్న సైజు హనుమాన్ చాలీసాను అందించడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ జ్ఞానం అనేది తనలో ప్రవాహం వెళ్ళు అవుతూ ఉంది. మీ అందరూ డైలీ స్టేటస్లు చూస్తూ ఉంటారు, డైలీ మెసేజ్లు చూస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా బాబాని ఆయనే రాయించుకుంటున్నారు, తన ద్వారా మనకు అందజేస్తున్నారనమాట. అటువంటి మెసేజ్ ప్రతిదీ కూడా మన జీవితానికి ఈరోజు మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అనే విధంగా ప్రతి మెసేజ్ చదువుతూ ఉంటే ఇది నాకు సంబంధించిందే అన్నట్టు ఉంటుంది. మీకు కూడా అలాగే ఉంటుందా? నాకు సంబంధించిందే ఈరోజు బాబా ఇచ్చారు ఈ మెసేజ్ అని అనిపిస్తుందా? అంతటి గొప్ప జ్ఞానాన్ని నిరంతరం ఇస్తూనే ఉన్నారు, మనకి పంచుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని ఇంకొంచెం పోగు చేసి జ్ఞానదర్శిని రూపంలో మనకి అందజేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి చూసినట్లయితే తను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది నేను చేస్తున్నా ఉన్నా. జ్ఞానదర్శిని, ఆ చివర ఫస్ట్ అక్షరం జ్ఞా, లాస్ట్ అక్షరం నీ. ఏమవ్వాలి? మనం అందరం జ్ఞానులు అవ్వాలని చెప్పి బాబా యొక్క సంకల్పం. జ్ఞానిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఎంతో శ్రమ కూర్చి 8 నెలల నుంచి తన ఈ పుస్తకాన్ని మరి మీ అందరికీ అందించడానికి ఎంతో కృషి చేశాడు. ఇప్పుడు మీ అందరి చేతుల్లోకి వస్తుంది. మరి మన జ్ఞానవంతులం కావాలి అంటే ఎవరికి వాళ్ళం ముందు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అజ్ఞానం తొలగించుకోవటం అంటే ఏంటండి? అందరం జ్ఞానవంతులమేనా? కాదు. మనల్ని మనం తెలుసుకోవటమే. నిరంతరం మనల్ని మనం తెలుసుకోవాలి. మనలో ఏం లోపాలు ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాము, అది కరెక్టా కాదా, మనల్ని మనం సరిచేసుకోవటమే. అదే జ్ఞానం. నిరంతరం స్వామి వివేకానంద అంటారు ఏమని, రోజు ఒక వ్యక్తితో మాట్లాడు, లేదంటే తర్వాత నువ్వే బాధపడతావు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నీలో ఉన్న నువ్వే.
చాలా మిస్ అయిపోతావు అంటారు. అంటే లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు ఏం పనులు చేశాము, ఎవరికైనా బాధ పెట్టామా, ఎవరినైనా బాధ పెట్టామా, ఇంకేదన్నా చేయగలమా, ఏదైనా సహాయం వాళ్ళకి చేయగలమా, ఇవన్నీ మనలో మనం తర్కించుకొని ఇటువంటిది ఏదైనా జరిగితే, పొరపాటున జరిగితే ఇంకెప్పుడు అలా చేయకూడదు. మనల్ని మనం మార్చుకొని మనలో మన జ్ఞానాన్ని నింపుకుంటే అదే మనం ఇంకేం చేయవసరం లేదు. అది మనం జ్ఞానవంతులు అవటానికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నమాట. ఈ జ్ఞానదర్శిని పుస్తకం మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా ఈ ట్రస్ట్ సేవకు సహాయ సహకారాలు అందించి ఇంకా మాకెంతో తోడ్పడతారని చెప్పేసి ఆశిస్తున్నాను. సాయిరామ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ థ్యాంక్ యూ అమ్మ. ఎంతోమందిని నాతో పాటు ఎంతోమందిని రోజు మాకు నిత్య విద్యార్థులుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అదంటూ ఏం లేదండి. ఊరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గుర్రం ఉంది, గుర్రం మీద దేవుణ్ణి ఊరేగిస్తూ ఉన్నారు. మొత్తం ఊరంతా చక్కగా అన్నీ తిప్పుతూ, అన్ని వీధుల్లోనూ తిప్పుతూ ఊరేగిస్తూ ఉన్నారు. ప్రజలందరూ వచ్చి దండం పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ఊరేగించారో ఆ దేవుణ్ణి కిందకి దింపేశారు, గుర్రాన్ని ఒక పక్కన పెట్టారు. తర్వాత గుర్రం అనుకుందంట, ఇదంతా అందరూ కూడా వచ్చి నాకు నమస్కారం చేస్తున్నారు, ఇప్పుడేంటి ఎవరు పట్టించుకోవట్లేదని. అలాగే నేను కూడా నా వెనక బాబా ఉండబట్టే ఇదంతాను, నాదైతే ఏమీ లేదు. అక్కడ వెలుగు, బాబా వెలుగు ఇలా మా అందరి మీద ప్రసరింప చేయబట్టే మేమందరం ఇలాగా ముందుకు వచ్చామంతే. ఆయన అనుచరులుగా మేము ఉన్నాము అంతేను, అంతకు మించి ఏమీ లేదు. ఎక్కడో కూడా అహంకారం అనేది బయటికి రాకూడదు అనే ఉద్దేశంతో నాకు నేను ఈ కథ ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. అదే మీకు కూడా ఒకసారి చెప్తామని చెప్పాను. సాయిరామ్.